ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, సుందరరామరెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, ఒక్కసారి ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఎక్కడో చూద్దాం. 4th ఫిబ్రవరి వెడ్నెస్డే. సెన్సెక్స్ విషయానికి వస్తే 78.56 పాయింట్ల లాభంతో 83,817 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 48 పాయింట్ల లాభంతో 25,776 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 196 పాయింట్ల లాభంతో 60,238 వద్ద క్లోజ్ అయింది. సో మొత్తానికి ఇవాళ అయితే మార్కెట్లు కాస్త స్వల్ప లాభాలతోనే గట్టెక్కాయి అనుకోవచ్చు. నిన్నటి ర్యాలీని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా కొంత లాభాలతో ఇవాళ రావడం జరిగింది. సో ఏంటి అసలు ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ తర్వాత మార్కెట్ల పర్సెప్షన్ ఎలా ఉంది అసలు? సో మార్కెట్ చాలా స్ట్రాంగ్ పాజిటివ్ తీసుకున్నాయండి. ఎంత అంటే నిన్న మార్కెట్ ఓపెనింగ్ లోనే +4.5% గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గత 25 సంవత్సరాల్లో ఇట్లా 4% పైన ఓపెన్ అనేది నిన్న 5 సార్ అండి, జస్ట్ 5 సార్ అంతే. అంటే ఈవెన్ పెద్ద పెద్ద గుడ్ న్యూస్లు ఉన్న రోజుల్లో కూడా మార్కెట్ ఈ రేంజ్ లో ఓపెన్ అవ్వలేదు. అంటే ఊహించుకోండి, అంటే ట్రంప్ నైట్ 11 o'clockకి ఆ ట్రూత్ లో తీసేశాడు. ట్వీట్ చేయగానే మళ్ళీ ఇటు నుంచి మోడీ గారు దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ చేయగానే గిఫ్ట్ నిఫ్టీ ఒక్కసారి ఇట్లా 12 o'clock గ్యాంగ్ లో పైకి వెళ్ళిపోయింది. 800 పాయింట్స్ పెరిగింది గిఫ్ట్ నిఫ్టీ ఆ నైట్ లో. వరల్డ్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ ఒక్కసారి ర్యాలీ అసలు. అవును, ఇంకా మరుసటి రోజు మార్నింగే మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ తో ఎక్కడ 26,300 దగ్గర డైరెక్ట్ గా ఆల్ టైమ్ హై దగ్గర ఓపెన్ అయింది. అంటే ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయ్యి నిన్న మార్కెట్ 800 పాయింట్స్ క్లోజ్ అయింది అనమాట. అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ డే అనమాట. ఫిబ్రవరి 3 మంగళవారం. ఎందుకంటే గోల్డ్ రికవర్ అయింది చాలా రోజుల తర్వాత, సిల్వర్ రికవర్ అయింది, రూపీ రికవర్ అయింది. ఇంకా ఈక్విటీ మార్కెట్ అయితే ఇంకా అంతే లేదు. మొత్తానికి బుల్ రంకేసింది అంటారు కదా, పర్ఫెక్ట్ అంటే February 3rd అండి. దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకేసింది అనే దానికి అంటే నిజమైన మాట February 3 మంగళవారం. అవును, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మార్కెట్ టూ మచ్ వాలటిలిటీ అవుతుంది. అంతకుముందు 3 days ముందు నుంచే సిల్వర్ కొలాప్స్ అవటం, గోల్డ్ కొలాప్స్ అవటం, అండ్ రూపీ కొలాప్స్ అవటం, అంటే మార్కెట్ కూడా బడ్జెట్ లో ఎస్టీటీ పెంచారని రీజన్ తోటి కొలాప్స్ అవటం, టూ మచ్ వాలటిలిటీ అనమాట. అలాంటి పెసిమిస్టిక్ ఎన్వైరన్మెంట్ లో ఈ ట్రంప్ ఆ ట్వీట్ అనేది ఒక్కసారిగా మార్కెట్ లో జోష్ నింపింది అనమాట. ఎంత అంటే February 3rd మనం చూసుకుంటే అంటే ప్రాసెసింగ్ ఫుడ్స్ టోటల్ సెక్టార్ 17% పెరిగిందండి. టోటల్ సెక్టార్ అంటే ఊహించుకుని నేను చెప్పే స్టాక్స్ గురించి కాదు, సెక్టార్స్ గురించే. ఆ తర్వాత టెక్స్టైల్ సెక్టార్ అయితే ఆల్మోస్ట్ 9% సింగిల్ డే. స్టాక్స్ అయితే 20% ప్లస్ అండి అన్ని. కేపీఆర్ మిల్స్, గోకులాడ్ ఇలాంటి అయితే వెల్స్ అండ్ లివింగ్ 20+. అండ్ సోలార్ ప్యానెల్స్ అండ్ కాటన్ టారీస్ కంపెనీస్, ప్యాకేజింగ్, ట్రాన్స్ఫార్మ్స్, టైర్స్, లాజిస్టిక్, స్పెషాలిటీ కెమికల్స్ ఎనీవేర్ బిట్వీన్ 5 to 17% దాకా పోయింది. ఈవెన్ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాంటి హెవీ వెయిట్స్ కూడా +3.5% పెరిగింది. మ్యూచువల్ ఫండ్స్ కొన్నోళ్ళు లార్జ్, మిడ్, స్మాల్ మీరు ఏదైనా కొనండి, నిన్న 3+ లో వచ్చిందండి. నిన్న ఒక్క రోజే 3+ వచ్చింది. అంటే రికవరీ ఎంత స్పీడ్ అయిందో చూడండి. అండ్ ఇవాళ కూడా సేమ్ ర్యాలీ కంటిన్యూ అయ్యి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టార్స్ లేదంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఇవాళ 18% అప్పర్ సర్క్యూట్ రావడం జరిగింది. చాలా స్టాక్స్ ఇంకా ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఈ రోజు ఐటీ ఒకటి డిసప్పాయింట్ చేసింది, కానీ ఐటీ రాత్రి లాస్ట్ నైట్ కొలాప్స్ అయిపోయింది. అమెరికాలో ఇండియన్ ఏడిఆర్స్ అన్ని కూడా -6.7 లో ట్రేడ్ అవుతున్నాయి. దాంతో మార్నింగ్ ఇండియాలో ఈ రోజు ఆల్మోస్ట్ 7% ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐటీ ఇండెక్స్ డ్రాప్ అయింది. దాంతో నిఫ్టీ కొంచెం డిసప్పాయింట్ అయింది, కానీ ఐటీ కనుక సపోర్ట్ చేస్తుంటే ఈ రోజు కూడా +300 దాకా పోయేది మార్కెట్. మొత్తానికి అన్నది బెస్ట్ ర్యాలీ నడుస్తుంది. అంటే నిన్న బిగ్, ఈ రోజు స్మాల్, రేపు కొంచెం స్మాల్, రేపు కూడా కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మార్కెట్ కొంచెం రెస్ట్ తీసుకునేలాగా ఉంది. ఏదైనా కావచ్చు, 26,000 అనేది ఒక మ్యాగ్నెటిక్ లాగా మార్కెట్ ని అట్రాక్ట్ చేస్తుందండి. ఎంత దూరం పడ్డా సరే అంతే స్పీడ్ తో పైకి లాగుతుంది అది. సో అయితే సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు అమెరికా భారత్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అయినాక బాగా బెనిఫిట్ అయిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఎస్పెషల్లీ అదానీ స్టాక్స్ ఆల్మోస్ట్ 12% అప్పర్ సర్క్యూట్ లోకి వెళ్ళాలి. డెఫినెట్ గా, ఎందుకంటే అంతకుముందు అదాని బాగా డ్రాప్ అయ్యి ఉన్నాయి. డ్రాప్ లో ఉంటాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు నోటీసులు ఇస్తానగానే ఆ ప్యానిక్ తోటి అదాని గ్రూప్ లో ఎనీవేర్ బిట్వీన్ 6 to 15% దాకా డ్రాప్ అయింది. మొత్తం రికవర్ అయింది ఈ న్యూస్ తోటి. అవునవును, ఒకసారిగా రికవర్ అయింది. అండ్ ఆల్మోస్ట్ మళ్ళీ మార్కెట్ మెజారిటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ మొత్తం లేదు, రికవరీ బాగా అవుతుంది. అంటే ఈ మార్కెట్ లో మనం టైమింగ్ చెప్పలేకపోతున్నాం. అంత స్పీడ్ గా రికవరీ అయినా ఎంత అవుతుంది, లేదా పట్టమైనా అంతే అవుతుంది అనమాట. టూ మచ్ వాలటిలిటీ జోన్ లోకి ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. అండ్ గుడ్ ర్యాలీ. అండ్
యూ కెన్ మేక్ సమ్ గుడ్ మనీ. ఎస్ ఎస్. అయితే అంటే ఈ ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ రావడంతో ఇవాళ ఎస్పెషల్లీ ఈ గోపాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, తర్వాత మొత్తం టెక్స్టైల్స్, అవంతి ఫీడ్స్, కైటెక్స్ గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ ఆటో యాన్సిలరీస్ సంబంధించినవి అవి అండ్ ఇవన్నీ జర్మన్ జ్యువెలరీస్ మొత్తం అవుతుంది. ఏదైనా సరే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఏదైనా సరే ఇవాళ మంచి ర్యాలీ. అమెరికాతో ఇంతకుముందు బిజినెస్ ఎంతో కొంత ఉన్నాయన్నీ కూడా అవుతుంది. ఎందుకంటే 18% టూ గుడ్ డీల్ కంపేర్ టు చైనా 32 అండ్ స్విట్జర్లాండ్ 39. వాటితో కంపేర్ చేసినప్పుడు మనది 18% అనేది మంచి డీల్ అనమాట. రెండోది మన ఆల్రెడీ అక్కడ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ అయింది మన అన్ని కూడా, అందుకని ఎల్ఎన్టీ ఫుడ్స్ ఒకటి చాలా మంచి డీల్ అనమాట ఇది. రైట్ రైట్. అండ్ అదేవిధంగా సిగాచి ఇండస్ట్రీస్ కి సంబంధించిన స్టాక్ కూడా ఇవాళ ఒక్కసారిగా కూడా ఆల్మోస్ట్ ఒక 20% అప్పర్లోకి రావడం జరిగింది. ఆ మధ్య బ్లాస్ట్ అయిన తర్వాత కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ CEO ని అరెస్ట్ చేశారు. మొత్తానికి ఆయన బయటకు వచ్చాడంట. ఒకసారి ఇవాళ అది కూడా పాజిటివ్ వచ్చింది. అవును, ఈ రోజు నాంపల్లి కోర్టు వాళ్ళకి బెయిల్ శాంక్షన్ చేశారండి. అండ్ స్టాక్ ఇస్ టూ గుడ్ ప్రైస్ లో ఉంది. డామేజ్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 100 కోట్ల డామేజ్ జరిగింది అనమాట. అవును సార్. ఆ కంపెనీ ప్రాఫిట్స్ యావరేజ్ మీద 60 crores కన్నా ఎక్కువ రాదు. అంటే లిటరలీ ఒక 1 year ప్రాఫిట్ పోయినట్టు అనమాట కంపెనీ కంప్లీట్ గా. అందుకని ఇప్పుడు ద కరెంట్ ప్రైస్ బిలో 20 ఉందండి, దట్ ఈస్ రైట్ ప్రైస్. అండ్ 1 year హై అది 60 rupees అనమాట. అందులో వాళ్ళు ఉన్నది మంచి సెక్టర్ బేసికల్ చెప్పాలంటే. అందుకని యూ కెన్ ఎక్స్పెక్ట్ ద స్టాక్ ఈస్ గోయింగ్ టు మూవ్ అగైన్ ఆల్ టైమ్ హై విత్ ఇన్ 2-3 years లో. ఎందుకంటే ఫండమెంటల్ గా ఏదైనా ఇష్యూ ఉంటే మార్కెట్ ని అడ్డుకుంటది, కానీ ఈ చిన్న చిన్న బ్లాస్ట్ లో అన్ని టెంపరీ అది. కాకపోతే 100 కోట్లు లాస్ అయ్యారు ఇన్సూరెన్స్ క్లైమ్స్ ఇవన్నీ కూడా. మళ్ళీ విత్ ఇన్ 1 year కల్లా మళ్ళీ కంపెనీ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కాబట్టి మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఇది ఒక్క ప్లాంటే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో ఇంకో ప్లాంట్ ఉంది. అందుకని వర్క్ అంతా అక్కడి నుంచి చేపిస్తున్నారు. అందుకు వాళ్ళు ఉన్న ప్లేస్ కూడా లేదు, కొన్ని మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సెల్యులాజ్ టైర్స్ ప్రొడక్ట్స్ అనమాట అవి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ ఆ ఏరియాలో. యాక్చువల్గా సిగాసి ఇండస్ట్రీస్ వాళ్ళు ఫైర్ సేఫ్టీ మెథడ్స్ లో మిగతా ఇండస్ట్రీకి కన్సల్టెంట్ సర్వీస్ అందించే కంపెనీ అది. బట్ అన్ఫార్చునేట్ వాళ్ళ కంపెనీలోనే ఫైర్ జరిగింది అనమాట. అందుకని ఆ ఏరియాలో కొంచెం జరిగింది చాలా పెద్ద ఇది కాబట్టి స్టాక్ ని బాగా పని చేశారు, కానీ అదర్వైజ్ స్టాక్ ఈజీగా రికవర్ అవుతుంది ఎందుకంటే ఫండమెంటల్ ఇష్యూస్ లేవు కాబట్టి. సో ఇప్పుడు సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు భారత్ అమెరికా ఈ ట్రేడ్ డీల్ ఏదైతే కన్ఫర్మ్ అయిందో, అంటే దీన్ని ఒక స్టాక్ లెవెల్లో చూసే కంటే, ఒక సెక్టార్ లెవెల్లో చూసే కంటే, దీని ఒక మ్యాక్రో ఎకానమీ లెవెల్లో ఎలా చూడాలంటారు? డెఫినెట్గా, ఎందుకంటే ఎంత లేదన్నా అమెరికా 3rd బిగ్గెస్ట్ పాపులేషన్ కంట్రీ వరల్డ్ లోని. ఫస్ట్ ఇండియా, తర్వాత చైనా, తర్వాత అమెరికా. అమెరికా ఎకానమీ 39 trillion ఎకానమీ. స్టాక్ మార్కెట్ లో అమెరికా వాళ్ళు 60% కంట్రోల్ చేస్తారు వరల్డ్ ఎకానమీ. అంటే ఈ భూమత్యం మీద ఆల్మోస్ట్ 40-50% అంటే అమెరికా ఎల్లోన్ అంతే, మ్యాన్ పవర్ అయినా మనీ పవర్ అయినా. అంత పెద్దదానికి మనం దూరంగా ఉండలేము ఇష్యూస్ తోటి. ఎగ్జాక్ట్లీ. రెండోది టెక్నాలజీ, ఇండియాకి టెక్నాలజీ పార్ట్నర్, క్యాపిటల్ పార్ట్నర్ అండ్ మన ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేసే పెద్ద మార్కెట్ అది. ఇండియా బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్. అందుకని మనం దాన్ని నెగ్లెక్ట్ చేయలేము ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే. ఇప్పుడు ఇదే టైంలో మనం వేరే కంట్రీలతో డీల్ చేసామనుకోండి, న్యూజిలాండ్ అనుకోండి, 1 కోటి జనాభా ఏమొస్తుంది దాంట్లో. ఆస్ట్రేలియా ఒక ఖండం, ఎంత జనాభా 4 కోట్లు, ఏమొస్తుంది అక్కడ, ఏమవుతున్నావు. రష్యా 6 కోట్ల జనాభా, ఏమవుతావు అక్కడ. అందుకని జనాభా అంతా చిన్న చిన్న జనాభా. బట్ అమెరికా 35 crores, పైగా ఎకానమీ పవర్ చాలా ఎక్కువ, పైగా మన ఇంటికి ఒకళ్ళు ఉంటారు అక్కడ. అమెరికా అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఫీల్ అవుతుంది తప్ప అది స్ట్రేంజ్ లా ఫీల్ అవ్వం ఆ కంట్రీ. అందుకని ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా అమెరికా అంటే ఇండియా వాళ్ళ బిజినెస్ పరంగా ఆ డీల్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మెటా, ఫేస్బుక్ అన్నిటి CEOs మనోళ్ళే ఉంటారు కాబట్టి అమెరికాతో అంతెందుకు మార్కెట్టే డైరెక్ట్ గా గ్యాప్ అప్ ఓపెనింగ్ గత 20 సంవత్సరాల్లో జరిగే రేర్ ఈవెంట్లు ఓపెన్ అయిందంటేనే మార్కెట్ ఎన్ని రోజుల నుంచి ఆ న్యూస్ కోసం వెయిట్ చేస్తుందో మీరు ఊహించుకోండి. రూపీ 2% రికవర్ అయింది విత్ ఇన్ ద 24 hours కలా ఊహించుకోండి. దాని మీనింగ్ ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేయడం వల్ల డాలర్స్ వస్తాయి, రూపీ ఫాలింగ్ అడ్డుకోవచ్చు. ఇప్పటికీ అందరూ బ్లేమ్ చేస్తా ఉన్నారు రూపీ 85 రూపాయల దగ్గర నుంచి చాలా స్పీడ్ గా 92 డ్రాప్ అయిందని. ఆ రూపీ ఫాల్ని అడ్డుకోవచ్చు. రెండోది మళ్ళీ FIs తిరిగి వస్తారు ఇండియాకి, ఎంతకంత క్యాపిటల్ పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ మూడోది మనకి వెనిజులా రష్యా కన్నా ఇంకా చీపర్గా ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు వెనిజులా నుంచి. అది కనుక వర్కౌట్ అయింది అనుకోండి, అంటే అప్పుడు ఇండియాకి బెనిఫిటే కదా. ఎక్కడ చీపర్ దొరికితే అక్కడ వెళ్ళిపోవచ్చు నువ్వు, అంతే. వాళ్ళు చీపర్గా అందిస్తున్నారు. కాకపోతే ఒకటి, ట్రంప్ నోటి దూల వల్ల ఏంటంటే మళ్ళీ ఎంత దూరం పోతే మనకే తెలీదు. ఎందుకంటే అతను చేసిన ట్వీట్లు ఏం చెప్పారంటే అగ్రికల్చర్ సెక్టర్ ఓపెన్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్, పౌల్ట్రీ అండ్ డైరీ సెక్టర్స్ కంప్లీట్ క్లోజ్, వాటి మీద ఓపెన్ చేయమన్నారు క్లియర్ గా. రెండోది వాళ్ళు $5 billion వర్త్ ఇండియాలో పెట్టుబడి, ఇండియా వాళ్ళు మా దగ్గర పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇండియా వాళ్ళు ఏంటంటే అమెరికా నుంచి ఇండియా ఇంపోర్ట్స్ మొత్తం కలిపి సంవత్సరం మొత్తం మీద $45 billion ఉంది. అంటే 4 లక్షల కోట్ల లోపే అమెరికాలతో నుంచి మన ఇండియాకి వచ్చాయి. బట్ ఇండియా వాళ్ళు కమిట్మెంట్ 45 లక్షల కోట్లు ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు. అది మేబీ 10 to 15 years టైంలో ఉండొచ్చు మన వాళ్ళు ఇచ్చింది. కాబట్టి మన వాళ్ళు ఎక్కడ కమిట్మెంట్ ఇవ్వలేదు, బట్ వాళ్ళు ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇంకా ఫైనల్ అగ్రిమెంట్ ఏం జరగలేదు. అందుకని దీన్ని ట్రేడ్ డీల్ అనకూడదు, మనం టారిఫ్ డీల్ అనాలి. ఏదైనా కానీ 18% మనం డ్రాప్ చేయడం అనేది వన్ ఆఫ్ ది
6 నెలలు మన పెయిన్ భరించినా సరే దట్ ఇస్ ద బెస్ట్ స్ట్రోక్. రెండోది చైనాతో ఈజీ కాంపిటేటివ్ ఉంది. చైనాతో పోల్చుకున్నా, బంగ్లాదేశ్తో పోల్చుకున్నా, వియత్నాంతో పోల్చుకున్నా, ఇండోనేషియాతో పోల్చుకున్నా మన బెటర్గా అక్కడ కాంపిటీషన్కి మనం ఫేస్ చేయొచ్చు. పర్టికులర్ టెక్స్టైల్స్, ఎందుకంటే టెక్స్టైల్స్ అంటే ఇండియాలో అగ్రికల్చర్ తర్వాత అంత పెద్ద ఇండస్ట్రీ అదేనండి. 4.5 కోట్ల మంది వర్క్ చేస్తారు దాంట్లో టెక్స్టైల్స్ లో. మీరు కోయంబత్తూర్ వెళ్ళారనుకోండి, సిటీలు భక్తి వాటి అసలు తమిళనాడు మొత్తం, తమిళనాడు స్టేట్ అంతా కూడా ఎస్పెషల్లీ గార్మెంట్స్ మొత్తం 4.5 కోట్ల మంది లైవ్హుడ్ తో సమానం. అది జస్ట్ అమెరికన్ ఎక్స్పోర్ట్స్ కావు. 4.5 కోట్ల మంది లైవ్హుడ్ తో సమానం. ఈరోడ్, కోయంబత్తూరు మొత్తం టెక్స్టైల్ గార్మెంట్స్ అవన్నీ కూడా. అందుకని ఇండైరెక్ట్ గా మన రైతులకు హెల్ప్ చేస్తున్నాం, ఇండైరెక్ట్ గా ఇండస్ట్రీ హెల్ప్ చేస్తున్నాం, ఇండైరెక్ట్ గా 4.5 కోట్ల మంది హెల్ప్ చేస్తున్నాం. ఇటు యూరోప్ డీల్ వల్ల, ఇటు అమెరికా డీల్ వల్ల మేజర్ బెనిఫిట్ అంటే ఈ లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్స్ ఏదైతే ఉంటాయో అవి బాగా బెనిఫిట్ అనమాట. అందుకని జర్మన్ జ్యువెలరీ కానీ, ఇది కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఇది కానీ చాలా పెద్ద ఉపయోగం అవుద్ది. అంటే లాభాల గురించి పక్కన పెట్టండి, కనీసం జాబ్లు కూడా ఉంటాయి కదా. వరల్డ్ వైడ్ ఈ అన్సర్టనిటీ నడుస్తుంది. ఈ అన్సర్టనిటీలో జాబులు కాపాడుకోవడం, బతకడం చాలా ఇంపార్టెంట్. అందుకని అమెరికా డీల్ వల్ల ఏంటంటే దానికి కావాల్సిన స్ట్రెంత్ ఇక్కడ ఇండియాకి దొరికింది అనమాట. ఇదొకటి. రెండోది రూపీస్ డ్రాపింగ్ అడ్డుకోవచ్చు కదా, ఎంతకంత డాలర్లు మనకు వస్తాయి కాబట్టి. మూడోది అమెరికాతో ఫ్రెండ్లీగా ఉంటే మనకి ఆ స్ట్రెంతే వేరే ఉంటుంది. దాన్ని ఎనిమిగా ఉంచుకునే బదులు ఉంచుకోవాల్సిన అవసరం లేదు బిజినెస్ లో. అండ్ మూడోది వాళ్ళు వెనుజులాని మనకి చీపర్ గారిని ఆఫర్ చేద్దాం అంటున్నారు. వాళ్ళు చూడాలి ఎంత తక్కువ రేటుకి ఆఫర్ చేస్తున్నారు. ఎనహో ఇండియా వాళ్ళు ఇప్పుడు బెటర్ పార్ట్నర్ డీల్ పొజిషన్ లో ఉన్నారండి. ఒకప్పుడు స్లేవ్ లాగా ఉండేవాళ్ళు అమెరికాకి, ఇప్పుడు ఈక్వల్ స్టేటస్ లాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు. అదే అమెరికాలో వచ్చిన పెద్ద మార్పు. ఓకే, అమెరికన్ అంబాసిడర్ ఇండియాకు వచ్చిన దగ్గర నుంచి చాలా మార్పులు చేర్పులు వచ్చినాయి చాలా స్పీడ్గా. కాబట్టి దట్స్ గుడ్ డీల్ ఇండియా. అండ్ మార్కెట్ పాజిటివ్ రెస్పాండ్ అవుతుంది, అది ఎవిడెన్స్. అండ్ అదేవిధంగా నిఫ్టీ బెంచ్ మార్క్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ 25,776 ఉంది. 26కి దగ్గరలో ఉంది కాబట్టి ఇంకా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉండే అవకాశం ఉందంటారు? ఈజీగా మార్కెట్ గత మన 1.5 years చూసారనుకోండి, అది 26,000 చుట్టూ రొటేట్ అవుతా ఉంది. ఎంత ప్యానిక్ వచ్చినా సరే అవునవును మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి మార్కెట్ మళ్ళీ ఇంకో రౌండ్ ఆల్ టైమ్ హై టచ్ చేసిన పెద్ద ఇదేం కాదు. కాబట్టి ఈసారి వింత ఏంటంటే ఫ్రంట్ లైన్ ఇండెక్స్ మొత్తం స్మూత్ గా బాగున్నాయి, లోపల స్టాక్స్ మాత్రం 30-40 బీడే ఉన్నాయి అనమాట. బట్ లాస్ట్ 2 days లో చాలా స్టాక్స్ 20-30% ర్యాలీ జరిగిందండి. దట్స్ రియల్లీ గుడ్ రికవరీ అనమాట. యాక్చువల్గా కోవిడ్ తర్వాత నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే ద బిగ్గెస్ట్ ర్యాలీ జరిగింది నిన్నే. ద బిగ్గెస్ట్ ర్యాలీ. అవును, కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ర్యాలీ అంటే. కాబట్టి ఎంతకంత పోయిన గ్రౌండ్ రికవరీ అవుతుంది మార్కెట్. ఈసారి ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయినప్పుడు మెజారిటీ స్టాక్స్ పార్టిసిపేట్ చేస్తే మనం బలంగా నమ్మచ్చు. అందుకని ఈ టైంలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కి దట్టింగ్ లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకన్నా వరస్ట్ జరగదు కాబట్టి, మంచి డిస్కౌంట్ నడుస్తుంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుని మనం లాంగ్ టర్మ్ మనీ మేక్ చేసుకోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్ అంటే ఎప్పుడు రిస్క్ కాబట్టి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో అయితే మొత్తానికి ఫిబ్రవరి 3వ తారీఖు వచ్చినటువంటి ఆ ర్యాలీని దృష్టిలో ఉంచుకొని తర్వాత ఇవాళ ఫిబ్రవరి 4 ఇవాళ కొంత స్వల్ప లాభాలతో మార్కెట్ క్లోజ్ అయినాయి కాబట్టి రేపటికి ఫిబ్రవరి 5 గురువారం నాటికి మార్కెట్స్ ఓపెనింగ్ బెల్ టైం కి ఎలా సిద్ధంగా ఉండాలి మార్కెట్ తో? నో, బేసికల్ గా మార్కెట్ లో ఇప్పుడు ఐటీ చాలా దారుణంగా ఈ రోజు డ్రాప్ అయింది, లిటరల్లీ 6-7% డ్రాప్ అయింది. అండ్ మిగతా సెక్టర్స్ మొత్తం ఈ 2 రోజులు మూవ్ని కూలింగ్ అవ్వాలి కాబట్టి మనం బిగ్ మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ 4-5 days లేదు, ప్లస్ ఆర్ మైనస్ ఒక 100 పాయింట్ల దగ్గర అటు రొటేట్ అవుద్ది. తర్వాత 26,000 బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మార్కెట్ డెఫినెట్ గా కూల్ అవుద్ది. బట్ ఎనో మనం మళ్ళీ విత్ ఇన్ 1 month కల్లా మార్చ్ మంత్కి వచ్చింది అనుకోండి. మార్చ్ మంత్ ఎప్పుడు బుల్స్ ఫేవరెట్ మంత్ అది బై డిఫాల్ట్. ఒకసారి మార్కెట్ ఇచ్చామంటే ఆల్ టైమ్ తీసుకెళ్తుంది మార్కెట్. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామన్ గారు. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్ లో స్టాక్స్ డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్ లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్ లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రామ్ లో అందించబడుతుంది. ఈ వీకెండ్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.